చిన్నప్పటి నుంచి ఊళ్ళల్లో పట్టణ ఈ పండుగ వెనుక కథ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ రోజుల్లో మనకి ఇప్పటిలా హాస్పిటల్స్ లేవు, డాక్టర్లు లేరు, యాంటీబయోటిక్స్ లేవు. ఒక ఊరిలో అంటువ్యాధి వస్తే అది రోజుల్లోనే మొత్తం గ్రామానికి వ్యాపించేది. ప్లేగు, కలరా, మసూచి లాంటి వ్యాధులు కుటుంబాలను కుటుంబాలుగా తుడిచిపెట్టేసేవి. ఏం చేయాలో ప్రజలకు అర్థం. అదే అన్నాన్ని కృతజ్ఞతగా సమర్పించటం అన్నమాట. ఇక్కడే ఒక గొప్ప తత్వం దాగి ఉంది. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మళ్ళీ దేవుడికే కృతజ్ఞతగా ఇవ్వటం. ఇది బోనం వెనుక ఉన్న అసలు భావం. ఇప్పుడు చాలామంది బోనాలు 1813లో మొదలయ్యాయని చెబుతారు. ఎందుకంటే ఆ ఏడాది హైదరాబాద్లో ప్లేగు తీవ్రంగా వ్యాపించింది. వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనికులు మహంకాళి అమ్మవారిని ప్రార్థించారు. మా నగరాన్ని ఈ వ్యాధి నుంచి కాపాడితే ప్రతి సంవత్సరం మీకు బోనం సమర్పిస్తాం అని మొక్కుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వ్యాధి అనే పదం కనిపించింది. అంటే బోనాలు 1813లో పుట్టలేదు. అప్పటికే తెలంగాణలో గ్రామ దేవతల ఆరాధనలో భాగంగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే 1813 ప్లేగు ఘటన తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ పండుగ మరింత విస్తృతంగా జరపటం మొదలైంది. అందుకే బోనాల చరిత్రను అర్థం చేసుకోవాలి అంటే ఒకటి జానపద సాంప్రదాయం, రెండోది హైదరాబాద్ చరిత్ర. అనేది భయంతో చేసిన పూజ కాదు, ఆశతో చేసిన ప్రార్థన. ఇప్పుడు బోనాల్లో కనిపించే ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంది. అసలు బోనాల్లో కళల సమ్మేళనం.
అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బోనాలు ఒక సాంస్కృతిక గుర్తింపుగా నిలిచాయి. బతుకమ్మతో పాటు బోనాలు కూడా తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేశాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించటం కూడా అదే కారణంతో జరిగింది. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. బోనాలు అంటే కేవలం బోనం కాదు, అది ఒక తల్లి తన కుటుంబం కోసం చేసే ప్రార్థన, ఒక రైతు తన పంట కోసం పెట్టే నమ్మకం, ఒక గ్రామం తన రక్షణ కోసం చేసే సామూహిక సంకల్పం, ఒక సమాజం కష్టకాలాన్ని దాటుకొని నిలబడిన చరిత్ర. అందుకే బోనాలు కేవలం ఒక పండుగ కాదు, తెలంగాణ ఆత్మను, చరిత్రను, సంస్కృతిని నేటికి సజీవంగా ఉంచుతున్న ఒక జీవన సాంప్రదాయం. 9+ న్యూస్ ప్రేక్షకులకు బోనాల శుభాకాంక్షలు.